నమస్తే, వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. గుడికి తాళం వేసి పూజారిని అవమానించడం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేసిన ఆలయ కమిటీ సభ్యులు, బీజేపీ నాయకులు. ఇలాంటి కవ్వింపు చర్యలకు పాల్పడితే తగిన బుద్ధి చెప్తామని హెచ్చరించిన బజరంగ్ దళ్ సభ్యులు. వేములవాడ బద్దిపోచమ్మ ఆలయంలో భక్తుల సందడి, పూనాలతో మొక్కులు చెల్లింపు. మూఢనమ్మకాలపై, ఆన్లైన్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలని సూచించిన తంగలపల్లి పోలీసులు. విశ్వనాథ స్వామి ఆలయంలో కార్తీక మాసం దీపాల సందడి. విజిబుల్ పోలీసింగ్ పై ప్రత్యేక దృష్టి సాధించాలని పోలీసులకు సూచించిన జిల్లా ఎస్పీ మహేష్ పీకీతే. ఎల్లారెడ్డిపేట పోలీస్ స్టేషన్ ఆకస్మిక తనిఖీ. తంగలపల్లి మండల కేంద్రంలోని పురాతన త్రికూట ఆలయాన్ని కొందరు వ్యక్తులు కావాలని తాళం వేసి పూజారిని అవమానించారని ఆలయ కమిటీ సభ్యులు ఆరోపించారు. ఈ రోజు ఆలయాన్ని బీజేపీ, ఆర్ఎస్ఎస్, బజరంగ్ దళ్ నాయకులు సందర్శించి మాట్లాడారు. త్రికూట ఆలయం కాకతీయుల కాలం నాడు నిర్మించారనే పురాణ చరిత్ర ఉందని ఆలయ కమిటీ సభ్యులు పేర్కొన్నారు. శివాలయం అందరిదని, భక్తితో కొలవాలి తప్ప ఇలాంటి దౌర్జన్యాలకు పాల్పడవద్దని సూచించారు. హిందూ దేవాలయాల రక్షణ ధ్యేయంగా ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలన్నారు. స్థలపరంగా ఏవైనా సమస్యలు ఉంటే సామరస్యంగా పరిష్కరించుకోవాలి తప్ప ఇలాంటి కవ్వింపు చర్యలకు పాల్పడవద్దని హెచ్చరించారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా కోశాధికారి ఆసాని లింగారెడ్డి, బీజేవైఎం జిల్లా అధ్యక్షులు రాగుల రాజిరెడ్డి, బీజేపీ సీనియర్ నాయకుడు గజబిన్కార్ సంతోష, దిడ్డి భాస్కర్, కోడం రమేష్, హనుమంతరెడ్డి, కాళీచరణ్, సుధాకర్ గౌడ్, మెరుగు సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఈ తాళం బలగొట్టి టెంపుల్కి సంబంధించిన తాళం బల కూడా కాదు. ఇప్పుడు నువ్వు పోయేటప్పుడు చిన్న తీసుకుపోతావుగా. ఇట్లా గుడిలో జరిగిన సమస్య గురించి ఇక్కడికి అందరం రావడం జరిగింది. గుడికి తాళం వేసి ఉన్నదాన్ని పగలగొట్టి ఈ ల్యాండ్ ఓనర్లని చెప్పుకుంటూ వాళ్ళు భక్తులను తిట్టడం కానీ, ఆలయ పూజారిని తిట్టినందుకు దాని గురించి మేము విచారం చేసి తెలుసుకొని ఇక్కడ ఇలాంటివి జరగకుండా ఉండేందుకు అందరం కలిసి స్థానికులము ప్లస్ మా బీజేపీ తరఫున కానీ వీళ్ళు విశ్వ హిందూ పరిషత్ వీళ్ళంతా వచ్చిండ్రు. వీళ్ళందరం కలిసి ఒక నిర్ణయం తీసుకొని ఈ సమస్యను పరిష్కరించడం కోసం ఇక్కడ రావడం జరిగింది. ఇది ఇప్పుడు మనం నిర్మించింది కాదు, 11వ శతాబ్దంలో కాకతీయుల కాలం అప్పటి నుంచి ఉంది. ఊరు మొత్తం వచ్చి ఇక్కడ పూజలు చేసుకుంటారు, అందరికీ మంచి జరుగుతుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇంకా మేము అభివృద్ధి చేయాలనుకుంటున్నాము. ఈ ల్యాండ్ వాళ్ళదైనటువంటి వాళ్ళకేమైనా మేము డబ్బులు కూడా ఇస్తానికి ఫండ్స్ కూడా తయారు చేసుకున్నాము. వీళ్ళు ల్యాండ్ వాళ్ళు మేము అంతా కలిసి మాట్లాడుకుంటానికే ఇక్కడికి వచ్చడం జరిగింది. వాళ్ళు ఇది స్థలం వాళ్ళు ఇక్కడ లేరు. ఇప్పుడు వచ్చినాక కూర్చొని మాట్లాడుకొని నిర్ణయం తీసుకుంటాం. తాళం వేయడం కానీ ఇంకేమైనా తప్పులు చేసినా కానీ ఎవరిని మేము ఉపేక్షించము, విడిచిపెట్టమని
పత్రికాముఖంగా కోరుకుంటున్నాం. శివాలయం నిత్య పూజలు జరుగుతాయి. ఈ జాగా వాళ్ళు నిన్న వచ్చి తాళం బలగొట్టిళ్ళు. దానివల్ల ఇక మమ్మల్ని తిట్టిళ్ళు. ఏమని తిట్టిర్రు? చేయొద్దు, రావద్దు అని, ఈ స్థలం మాదే అని తిట్టిళ్ళు. నిన్నటి రోజున ఏదైతే తంగనపల్లి మండల హెడ్ క్వార్టర్లోని పాతకాలం నాటి పురాతన కాలం నాటి అనగా దాదాపుగా 11వ శతాబ్దం నాటి కాలం నాటికి చెందినటువంటి శివాలయం ఇక్కడ నిత్యం ఎంతోమంది భక్తులు వచ్చి ఇక్కడ దర్శనార్థం అని చెప్పేసి ఎంతోమంది భక్తులు వస్తారు. అలాంటి ఒక దేవాలయానికి ఇక్కడ ఉన్నటువంటి ఈ స్థలం పట్టాదారులం మేమంటూ వచ్చి దానికి తాళం వేసేసి ఇక్కడికి వచ్చేటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో ఆ భక్తులను అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ఇక్కడ నిత్యం పూజలు నిర్వహిస్తున్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి పూజారి పైన అనుచిత వ్యాఖ్యలు చేస్తూ నోటుకు వచ్చినట్టుగా దురుసుగా మాట్లాడినట్టు ఘటన నిన్నటి రోజున జరిగింది. కాబట్టి నేడు ఇక్కడ ఉన్నటువంటి స్థానిక లీడర్లే కానివ్వండి, ఇక్కడ ఉన్నటువంటి భక్తులు, ఇక్కడ ఉన్నటువంటి తంగనపల్లి మండలానికి సంబంధించినటువంటి వ్యక్తులు ఇక్కడికి దీన్ని సందర్శించి అసలు ఇక్కడ ఏం జరిగింది అనే దాన్ని ఒకసారి తెలుసుకోవడం కోసమని ఇక్కడికి రావడం జరిగింది. అయితే ఎన్నో గుళ్ళను గతంలో కూడా వాటిని వారి సొంత పేరుపైన మార్పించుకొని గుళ్ళను మూతబడగొట్టడం, లేదంటే గతంలో ఎన్నో హిందూ దేవాలయాలను కూడా అప్పుడున్నటువంటి ఆ కాలంలో ఉన్నటువంటి ఎంతోమంది శిథిలావస్థకు చేయడం అలాంటిది ఎన్నో చూసాం. కానీ ఇక్కడ ఉన్నటువంటి హిందూ భక్తులందరూ ఒక్కసారి దీన్ని గుర్తించి ఇట్లాంటి గుళ్ళను, పురాతనమైనటువంటి గుళ్ళు, ఎంతో ప్రాచుర్యం చెందినటువంటి ఇలాంటి గుళ్ళను మూతపడకుండా కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క హిందువుల పైన ఉన్నది. ఏదైతే నిన్నటి జరిగినటువంటి ఈ సంఘటనను మేము ఖండిస్తూ ఉన్నాం. రేపు రానున్న రోజుల్లో కూడా ఈ టెంపుల్కి సంబంధించి ఇక్కడికి వచ్చేటువంటి భక్తులను కానీ, ఇక్కడ పూజలు నిర్వహిస్తున్నటువంటి పూజారులను కానీ ఎలాంటి వాక్యాలు కానీ, ఎలాంటి తిట్టడం కానీ చేస్తే రేపటి రోజున మేము ఊరుకునే ప్రసక్తి లేదని బీజేపీ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. వీలైతే సాధ్యమైతే ఇక్కడ ఉన్నటువంటి టెంపుల్ అభివృద్ధి కోసం అని చెప్పేసి వారు సహకరించాలి, కానీ ఇలా చేయడం అనేది మేము నిరసిస్తూ ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులకు, ఇక్కడ ఉన్నటువంటి భక్తులకు కూడా మేము చెప్తా ఉన్నాం, ఇక్కడ ఆలయ అభివృద్ధికి కావాల్సినటువంటి నిధులను కానీ, లేదంటే ఆలయ అభివృద్ధి దీనికి సంబంధించి జాగా ఎవరైతే ఉన్నారో వారు కూడా ఒక్కొక్కసారి అర్థం చేసుకొని దేవుని పట్ల భక్తితో మెదలాలి తప్ప ఇక్కడ ఉన్నటువంటి భక్తులను తిట్టడం కానీ ఇలాంటి చర్యలు మానుకోవాలని చెప్పేసి పత్రికాముఖంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. రేపటి రోజున ఇలాంటి చర్యలు జరిపితే మాత్రం అసలుకే ఊరుకోకుండా ఉంటామని చెప్పేసి కూడా మరొకసారి వారిని పూర్వం శివాలయం గుడి, స్వయంభూ శివాలయం గుడి చాలా సంవత్సరాల కిందిది తంగలపల్లి గ్రామంలో ఉన్నది. ఇక్కడ వేములవాడ రాజరాజేశ్వర స్వామి, మా తాతలు ముత్తాతలు చెప్తుండేది రాజరాజేశ్వర స్వామి ఇక్కడనే ఉన్నాడు అని. ఇక్కడ కోనేరు ఉండేది, మా తాతలు చెప్తున్నారు వెనకట కోనేరు ఉండేది. స్వయంభూ ఇక్కడ కాలభైరవ స్వామి, సూర్యనారాయణ స్వామి, విష్ణుమూర్తి స్వామి, ఇక్కడ అన్ని రకాల అమ్మవారు, రాజరాజేశ్వర అమ్మవారు, గణపతి, ఇవన్నీ స్వయంభూ చెప్పేవాళ్ళు మాకు. దానికి నిన్నటి తంగలపల్లి ప్రజలు దర్శనం చేసుకోవడానికి వస్తుంటే ఇక్కడ ఉన్నటువంటి ల్యాండ్ ఓనర్స్, ఇక్కడ ఉన్నటువంటి పొలాల వాళ్ళు భక్తులను తిట్టడం ఇది చాలా బాధాకరమైనటువంటి విషయము. ఇలాంటి చేష్టలు చేస్తే ఊరుకునే ప్రసక్తి లేదు. వాళ్ళ మీద తీవ్రమైనటువంటి కఠినమైనటువంటి చర్యలు తీసుకున్నటువంటి ఉంటుంది రేపు పొద్దున అని తెలియజేస్తున్నాము ఈ పత్రిక ముఖంగా. వేములవాడ బద్దిపోచమ్మ ఆలయం భక్తులతో కిటకిటలాడింది. వివిధ ప్రాంతాల నుంచి ఆలయానికి వచ్చిన భక్తులు బోనం మొక్కులు చెల్లించి అమ్మవారిని దర్శించుకుని తరించారు. బద్దిపోచమ్మ ఆలయం బోనాల మొక్కలతో సందడిగా మారింది. మంగళవారం కావడంతో భక్తులు రద్దీ కనిపించింది. అమ్మవారికి బోనం సమర్పించేందుకు భక్తులు క్యూ లైన్లలో బారులు తీరారు. గావు పిల్లలు ఒడిబియ్యంను అమ్మవారికి సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.
మూఢనమ్మకాలు, ఆన్లైన్ మోసాలు, రోడ్డు ప్రమాదాల నివారణపై తంగలపల్లి పోలీసులు ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ రోజు మండల కేంద్రంలోని పద్మనగర్ శివారులో బీడీ పరిశ్రమ కేంద్రం వద్ద ప్రజలకు పలు సూచనలు చేశారు. అపరిచిత వ్యక్తుల నుంచి వచ్చే కాల్స్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తద్వారా మోసపోకుండా ఉండడం జరిగిందని ఏఎస్ఐ రవీందర్ పేర్కొన్నారు. హెల్మెట్ లేకుండా డ్రైవింగ్ చేయరాదని, ఇటీవల జరుగుతున్న ప్రమాదాలను దృష్టిలో ఉంచుకుని తప్పకుండా హెల్మెట్ ధరించాలని సూచించారు. కార్యక్రమంలో హెడ్ కానిస్టేబుల్ మల్లేశం, కానిస్టేబుల్ ప్రశాంత్ ఉన్నారు. ఏం జరిగేదో అది జరుగుతుంది. నేను అది పెడతా, కొబ్బరికాయ కొడతాను, ఏం జరగదమ్మా. అవన్నీ నమ్మకాలు, మూఢ నమ్మకాలు కూడా నమ్మద్దు. ఎవరు కూడా ఏదో చెప్పేది అదే నమ్మకాలు నమ్మద్దు. అనవసరంగా ఫోన్లు చూడద్దు అన్న పని అనేది మనం ఎప్పుడు కూడా నీకు రూపాయి బయట ఇయ్యాడు. కష్టపడితేనే నేను 4 రూపాయలు వచ్చింది. ఇప్పుడు ఇక్కడ బిడ్డల కంపెనీ పని చేయకపోతే మీకు ఎవరు కట్లే చేయడు. అది చెప్తా, నేను లోన్ ఇస్తాను, ఏం చేస్తాను. 100 పథకాలు ఇచ్చినాడు. ఎవరైనా బ్యాంకు పోతే పథకాల నుంచి ఆధార్ కార్డు, పాన్ కార్డు ఎన్నో అవుతుంది. మరి ఇంటి వచ్చేస్తుంది. కాబట్టి ఏదైనా కానీ మీరు జాగ్రత్తగా ఉండాలి. అందరూ ఇప్పుడైతే ఇప్పుడు 100 పడితే అందరూ ఫోన్ చేస్తారు. ఎవరైనా ఫోన్ చేసి ఒక్క నంబర్, ఓటీపీ నెంబర్ చెప్పినా పిలిస్తే మొత్తం పైసలు అవుతుంది. అవసరం ఉన్నప్పుడే ఓటీపీ, అవసరం లేని అవసరం పెట్టారు కదా అందరికీ వీటిగా తప్పని. మరి జాగ్రత్తగా చూసుకోవాలి. పైసలు మన కష్టాలు ఇస్తామమ్మా, వేరే ఎవరు చెప్పేది. కార్తీక మాసం ఆలయాల్లో భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో దీపాలు వెలిగిస్తున్నారు. పట్టణంలోని విశ్వనాథ స్వామి ఆలయంలో మహిళలు లింగాకారంలో వెలిగించిన ప్రమిదలు ఆహుతులను ఆకట్టుకుంటున్నాయి. కార్తీక మాసంలో ఆలయాల పరిసరాల్లో దీప ప్రమిదలు వెలిగించడం ఎంతో పుణ్యమని భక్తుల నమ్మకం. విశ్వనాథ స్వామి ఆలయంలో పరిసర ప్రాంగణంలో భక్తులు దీపాలు వెలిగించారు. స్వామివారిని దర్శించుకుని భక్తి శ్రద్ధలతో పారాయణం చేశారు. కార్యక్రమంలో పుర ప్రముఖులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. నూనెనా గోల్డనా వర్షం ఎంత లేదు అయిపోసుకోవాలి. అమ్మా ఒక
వాళ్ళకి ముట్టించిన వాళ్ళు వేరే వాళ్ళకి అవకాశం ఇవ్వండి అమ్మా. గుర్తించి పక్కన తినేయండి. తల్లి అమ్మా అది ఎలుగనే ఎంతసేపు అమ్మా నడవ శంభో శంకర కరుణించి రావయ్య చంద్రశేఖర కదలి రావయ్య శంభో శంకర తోటలోని తుమ్మి పూలు తెచ్చి నీకు వనములోని మల్లె పూల మాల గట్టి తోటలోని తుమ్మి పూలు తెచ్చి నీకు వనములోని మల్లె పూల మాల గట్టి మనసే మాలగా అర్పణ చేయగా మనసే మాలగా అర్పణ చూడి నామం వేడుచుంటివి కదలి రావయ్య శంభో శంకర కరుణించి రావయ్య చంద్రశేఖర కదలి రావయ్య శంభో శంకర కరుణించి రావయ్య చంద్రశేఖర ఎత్తి మీద గంగ నీకు నీడవోలే ప్రక్కలున్న గౌరి నీకు తోడురాగా ఎత్తి మీద గంగ నీకు తోడుపోలే ప్రక్కలున్న గౌరి నీకు తోడురాగా మెడలో నాగులు విలవిల మెరియగా వామదేవాది వందిత మహాగణపతి మహాకావ్య నాటకాది ప్రియము శివాహన మోదక ప్రియం మహాకావ్య నాటకాది ప్రియం శివాహన మోదక ప్రియం మహాగణపతి మనసా స్మరామి మహాగణపతి మనసా స్మరామి మహాగణపతి ప్రజలకు సత్వర న్యాయం విజిబుల్ పోలీసింగ్ పై ప్రత్యేక దృష్టి సారించాలని ఎస్పీ మహేష్ పి గీతే పోలీస్ అధికారులను ఆదేశించారు. ఈ రోజు ఎల్లారెడ్డిపేట పోలీస్ స్టేషన్ ఆకస్మిక తనిఖీ చేసి పోలీస్ స్టేషన్ పరిసరాలు, స్టేషన్ రికార్డ్స్ పరిశీలించి పెండింగ్ లో ఉన్న కేసులపై రివ్యూ చేసి పోలీస్ స్టేషన్ల పరిధిలోని కేసుల నమోదు, శాంతి భద్రతల పరిరక్షణకు సంబంధించిన వివరాలని అడిగి తెలుసుకుని ప్రజలకు మరింత చేరువయ్యేలా పోలీస్ విధులు ఉండాలని అధికారులకు ఎస్పీ సూచించారు.
ప్రజా సమస్యలపైన వెంటనే స్పందిస్తూ బాధితులకు సత్వర న్యాయం జరిగే విధంగా భరోసా కల్పించాలని ఎస్పీ సూచించారు. విలేజ్ పోలీస్ అధికారులు తమకు కేటాయించిన గ్రామాల్లో తరచూ పర్యటిస్తూ ప్రజలలో సత్సంబంధాలు మెరుగుపరుచుకుంటూ గ్రామ స్థాయిలో ఇన్ఫర్మేషన్ వ్యవస్థ పటిష్టం చేయాలని ఆదేశించారు. పెట్రోలింగ్ సమయంలో రౌడీ షీటర్లని తనిఖీ చేయాలని, ప్రతిరోజు స్టేషన్ పరిధిలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టాలని ఆదేశించారు. ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా ఉంటూ విధి నిర్వహణలో క్రమశిక్షణతో ఉండాలని, సిబ్బందికి ఏమైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకుని రావాలని సూచించారు. ఎస్పీ వెంట ఎస్ఐ రాహుల్ రెడ్డి సిబ్బంది ఉన్నారు. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్. గుడికి తాళం వేసి పూజారిని అవమానించడం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేసిన ఆలయ కమిటీ సభ్యులు, బీజేపీ నాయకులు. ఇలాంటి కవ్వింపు చర్యలకు పాల్పడితే తగిన బుద్ధి చెప్తామని హెచ్చరించిన బజరంగ్ దళ్ సభ్యులు. వేములవాడ బద్దిపోచమ్మ ఆలయంలో భక్తుల సందడి, పూనాలతో మొక్కులు చెల్లింపు. మూఢనమ్మకాలపై, ఆన్లైన్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలని సూచించిన తంగలపల్లి పోలీసులు. విశ్వనాథ స్వామి ఆలయంలో కార్తీక మాసం దీపాల సందడి. విజిబుల్ పోలీసింగ్ పై ప్రత్యేక దృష్టి సాధించాలని పోలీసులకు సూచించిన జిల్లా ఎస్పీ మహేష్ పీకీతే. ఎల్లారెడ్డిపేట పోలీస్ స్టేషన్ ఆకస్మిక తనిఖీ. ఇది బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.